ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో నిజంగా ఇది హెయిర్కి సంజీవనిలా వర్క్ అవుతుందండి. సో మన ఇంటి దగ్గర పిచ్చి మొక్కల్లో దొరికే మొక్క అనమాట. ఇది మన గోడల పక్కన దొరుకుతూ ఉంటుంది, కానీ దీన్ని హెయిర్కి వాడొచ్చు అని చెప్పి చాలామందికి తెలియదు. సో 4 ఆకులు తీసుకొని మీ జుట్టుకి అప్లై చేస్తే మీరు వద్దన్నా కానీ జుట్టు అనేది పిచ్చిగా గడ్డిలా పెరుగుతుంది. నిజం చెప్తున్నానండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం నేను ఫస్ట్ తీసుకున్నాను రేగి ఆకులు. అవునండి, రేగి ఆకులు జుట్టుకి వాడొచ్చు అని చెప్పి చాలామందికి తెలియదు. మన ఇళ్ళ దగ్గర మన చుట్టుపక్కల ఖాళీ స్థలాలలో మనకి రేగి కంప అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే రేగి మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి. రేగి ఆకులు మన జుట్టుకి సంజీవనిలా పనిచేస్తాయి. మనకి ఆయుర్వేద ప్రకారం బట్టతల మీద కూడా కొత్త వెంట్రుకలు మొలుస్తున్నాయి రేగి ఆకును వాడితే. రేగి ఆకును పేస్ట్ చేసుకొని అప్లై చేస్తే చాలు అని చెప్పి ఆయుర్వేద డాక్టర్స్ కూడా చాలా మంది కూడా రుజువు చేశారనమాట. సో ఈ రేగి ఆకులని చక్కగా మీరు 4-5 కొమ్మలు తుంచుకొని తెచ్చుకుంటే చక్కగా మనకు ఒక 30 ఆకుల వరకు తీసుకుంటే సరిపోతుందనమాట. ఈ రేగి ఆకులని మన జుట్టుకి వాడడం వల్ల ఫస్ట్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాడినా కూడా తగ్గని చుండ్రు సమస్య అనేది పూర్తిగా, అసలు ఇక చుండ్రు అనేది జీవితంలో కనిపించకుండా తగ్గిపోతుంది. ఇక్కడ నేను కాసునే తీసుకున్నాను, మీరు గమనించినట్లయితే ఇవైతే సరిపోతాయండి మనకి రేగి ఆకులు. నెక్స్ట్ నేను తీసుకున్నాను మందారం పువ్వులు. నేను 2 డేస్ నుంచి ఈ ప్యాక్ కోసం అని చెప్పి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మాది చిన్న మొక్క, మందారం మొక్క అనేది. మందార పువ్వులు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే కనుక, మందార పువ్వుల్లో మనకి రిచ్ ఆఫ్ బీటా కెరటిన్ ఉంటుంది. మందార పువ్వులు ఎవరికైతే ఎక్కువగా తలకి వాడుకుంటూ ఉంటారో వాళ్ళకి జుట్టు ఊడడం తగ్గుతుంది. వాళ్ళకి గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టు సమస్య కూడా రాకుండా ఉంటుంది. మన వెనకటి కాలంలో అంటే మన అమ్మమ్మలు నాయనమ్మలను చూసుకుంటే వాళ్ళు చక్కగా మందారం ఆకుని రుబ్బుకొని మరీ తలకు పట్టించుకునేవాళ్ళు. అంత చక్కగా మీకు మందారం ఆకు అనేది జుట్టు పెంచడానికి ఉపయోగపడుతుంది. సో మందార పువ్వు అనేది దానికి ఎంత వాల్యూ ఉందో పువ్వుకి, మందారం ఆకు కూడా అంతే వాల్యూ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ చూడండి పువ్వులు అంటే ఒక 20 పువ్వులు తీసుకుంటే ఆ పువ్వుల నుంచి ఈ రెబ్బలు అనేవి వచ్చాయి. మధ్యలో కాడలాగా ఉంటుంది కదా, దాన్ని తీసేయండి, కింద ఆ తొడాన్ని తీసేయండి, ఈ రెబ్బల వరకు తీసుకోండి. దీన్ని కూడా రేగి ఆకులతో పాటు నేను మిక్సీలో అనేది యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను తీసుకున్నాను మందారం ఆకులు. మందారం ఆకులు కూడా మన జుట్టుకి చాలా మంచిది. న్యాచురల్ షాంపూగా ఆయుర్వేదంలో మందారం ఆకునే వాడుతూ ఉంటారు. మన జుట్టుని మంచిగా క్లీన్ చేసి మనకి వెంట్రుక ఊడిన దగ్గర కొత్త వెంట్రుక అంటే బేబీ హెయిర్ పుట్టేలా చేసే సత్తా అనేది మందారం రసానికి ఉంటుంది, మందారం ఆకు రసానికి. అంతేకాకుండా మన స్కాల్ప్ pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. జుట్టు ఊడిపోవడాన్ని కంట్రోల్ చేస్తుంది. జుట్టు పొడి బారిపోవడం, చిక్కులు పడడం, గడ్డిగా ఉండడం ఇదంతా ఉంటుంది కదా. అంటే జుట్టు ఎంత చిక్కు తీసినా మళ్ళీ వెంటనే చిక్కు పడుతూ ఉంటుంది. ఆ సమస్యను కూడా తగ్గించి జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా ఉంచడానికి మందారం ఆకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఒక గుప్పెడు మందారాకును తీసుకున్నాను. దీని మీద డస్ట్ పార్టికల్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ఏ ప్యాక్ వేసుకున్నా కానీ వాటి మీద డస్ట్ ఉంటే ముందు క్లీన్ చేసుకొని తర్వాత వేసుకోండి, లేదంటే మన తలలో అవి ఇన్ఫెక్షన్ లాగా వస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మందారం ఆకుని నీట్గా క్లీన్ చేసుకొని రేగి ఆకు, మందార పువ్వులతో పాటు ఈ మందారం ఆకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ మూడింటితో పాటుగా నేను నెక్స్ట్ తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి పెద్ద ఉసిరికాయ. మీ అందరికీ తెలుసు రిచ్ ఆఫ్ వైటమిన్ సి అనేది మనకి ఉసిరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయ తింటే ఎంత బెనిఫిట్స్ ఉంటాయో జుట్టుకు ఉసిరికాయని యూజ్ చేయడం అంత ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది ఎక్కువగా ఉసిరిని యూజ్ చేస్తే, అంటే ఉసిరి ఆయిల్ని కానీ ఇలా ఉసిరి ప్యాక్స్ కానీ వేసుకుంటూ ఉంటే కనుక జుట్టు తెల్లబడడం తగ్గుతుంది. వాళ్ళ జుట్టు చాలా నల్లగా ఉంటుంది. ఒక్కొక్క వెంట్రుక కూడా చాలా థిక్గా ఉంటుంది. వాళ్ళ హెయిర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే థిక్ హెయిర్ ఉంటుందన్నమాట. దీనివల్ల జుట్టు కుదుళ్ళ నుంచి బలపడి జుట్టు ఊడటం అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ని కూడా క్యూర్ చేసి జుట్టు బాగా ఏపుగా పెరగడానికి ఉసిరి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ అన్నింటిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని వీలైనంత
మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోండి. సో నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మనకి కలర్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇదంతా కూడా నేను చక్కగా ఈ బౌల్లో వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకోబోతున్నానండి. ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఒకవేళ మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేస్తే ఖచ్చితంగా ఇందులో క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్నై కానీ, లేదంటే కొబ్బరి నూనె కానీ, లేదంటే వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, సో వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ కానీ ఒక 2 యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే క్యాస్టర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో అంటే ఆముదం అనమాట. ఆముదం జుట్టుకి చాలా మంచిదండి. అసలు ఆముదాన్ని చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. జిడ్డు జిడ్డుగా ఉంటుంది, ఎప్పుడు అమ్మమ్మలు వాడేవాళ్ళు, నాయనమ్మలు వాడేవాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో కానీ ఆముదం జుట్టుకి చాలా అంటే చాలా మంచిదండి. నేను ఇక్కడ డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హెయిర్ మీద అయితే కనుక ఎటువంటి ఆయిల్స్ ఇందులో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. దీన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. దీన్ని అప్లై చేసుకునేటప్పుడు చక్కగా మీరు ఫస్ట్ మాడు మీద నుంచి స్టార్ట్ చేయండి. ఎవరికైనా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది మాడు మీదే ఉంటుంది. బట్టతల వాళ్ళని కనుక మీరు గమనించినట్లయితే, జెంట్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బట్టతల అనేది వాళ్ళకి ఎక్కువగా మాడు మీదే వస్తూ ఉంటుంది. ఎందుకంటే మాడు మీదే హెయిర్ ఫాల్ అనేది ఎవరికైనా, లేడీస్కైనా కానీ జెంట్స్కైనా కానీ మాడు మీదే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కువగా ఊడిపోతూ ఉండేది కూడా మాడు మీదే అనమాట. కనుక మీరు ఫస్ట్ మాడు మీద అప్లై చేసుకొని చక్కగా హెయిర్ స్కాల్ప్ అంతా కూడా ఈ ప్యాక్ అనేది టచ్ అయ్యేటట్లుగా అప్లై చేసి మీ ఫింగర్ టిప్స్ తోటి 2 మినిట్స్ అనేది నీట్గా మర్దన చేసుకొని మిగిలిన ఈ ప్యాక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా హెయిర్ ఎండ్స్కి అప్లై చేసుకోండి. దీన్ని చక్కగా ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 45 మినిట్స్ అనేది ఉంచుకోండి. తర్వాత కుంకుడుగాయలతోటి కానీ మైల్డ్ షాంపూ తోటి కానీ తలస్నానం చేయండి. దీన్ని వాడిన తర్వాత మీరు ఫస్ట్ టైంకే జుట్టు ఊడడం తగ్గుతుంది. మీరు అది చూస్తారు, ఫస్ట్ టైంకే రిజల్ట్ చూస్తారు. అంతేకాకుండా గ్రే హెయిర్ కంట్రోల్ అయిపోతుంది. జుట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది, సిల్కీగా స్మూత్గా ఉంటుంది అనమాట. దీన్ని వీక్లీ 2 టైమ్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని జెంట్స్ వాడచ్చు, చిన్నపిల్లలు కూడా వాడచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఖచ్చితంగా ట్రై చేసి అంటే మీరు ఈ ప్యాక్ వేసుకొని రిజల్ట్ చెప్పండి నాకు. మీకు 100కి 1000% రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా హెయిర్ గ్రోత్ వీడియోస్ చాలామంది ట్రై చేసి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనది ఏదైనా కానీ 100కి 1000% రిజల్ట్ ఉంటుందండి. ఈ ప్యాక్ను కూడా మీరు అప్లై చేసుకున్న తర్వాత సూపర్ అక్క అని చెప్పి మళ్ళీ గుర్తుంచుకొని నాకు వచ్చి కామెంట్ చేస్తారు. అంత మంచిగా ఇది వర్క్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదైనా చూసి వెళ్ళిపోవడం కాదు, చూసి కామెంట్ చేయడం కాదు, రిజల్ట్ చూడండి. ఫస్ట్ చూసి అప్లై చేసి రిజల్ట్ చెప్పండి. ఓకేనా? రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.